హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మనకు ఒక స్పెషల్ డే ఏంటంటే ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు నేను ఏమేమి చేస్తున్నా చూడండి. ముందుగా నేనైతే దండ అయితే చేస్తున్నాను. ఇంకో వీడియో కూడా చేశాను. వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన సామాన్లని కూడా నేను ఒక వీడియో పెట్టాను. అది చూడలేని వాళ్ళు చూడండి. వరలక్ష్మి వ్రతానికి ఏ సామాన్లో కూడా తెలిసిపోతాయి. ఇప్పుడైతే ఈ బంతి పువ్వునైతే సూదితో గుచ్చుతున్నాను. చూడండి, ఇలా ఈ మధ్యలో గుచ్చేస్తే సరిపోతుంది. మధ్యలో గుచ్చేసి పైకి అనేసి ఇలాగంటే సరిపోతుంది. ఈ పువ్వులు గుచ్చడం చాలా చాలా ఈజీ. చూడండి, ఈ విధంగా ఇలాగ అన్ని పువ్వుల్ని గుచ్చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ పువ్వులను అన్నది పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఇది మనం ఆ డోర్ ముందు అయితే మనం పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా బంతి పువ్వు దండ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి, దీన్ని ఇంకొంచెం డెకరేషన్ చేసాము. పూసల దండ అన్నది పెట్టాము డోర్కి. ఈ పైన ఒకటి, ఇంకా ఈ రెండు సైడ్లు పెట్టాము. చాలా చాలా బాగుంది. పూసల దండ పెట్టినాక ఇంకా వెలుగు అన్నది వచ్చింది ఇంటి ముందు. ఈ బంతి పువ్వులు, ఈ మామిడాకు, ఈ పూసలు పెడితే చాలా చాలా బాగుంది. చూడండి మీరే ఒకసారి ఎంత బాగుందో. ఈ పూసల దండ పెట్టిన కాడి నుంచి ఇదైతే చాలా చాలా మెరుస్తూ ఉందన్నమాట ఇల్లు. ఇది మెరుస్తుంది, మీరు కూడా చూడండి. అలాగే ఇది డోర్ ముందు పెట్టాం కాబట్టి డోర్ కూడా మెరుస్తుంది. కొంచెం వెలుగుగా ఉందన్నమాట డోరు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇది మా మమ్మీ వేసిన ముగ్గులు. చూడండి ఎంత బాగా వేసారో మా మమ్మీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, ఈ 4 వేసి సెంటర్లో అయితే ఒక ముగ్గు వేశారు. ఇప్పుడైతే ఇది సెకండ్ ముగ్గు అనమాట. ఈ సెకండ్ ముగ్గు కూడా చూడండి ఒకసారి. ఈ 4 పక్కల ఒకసారి మీరే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇదైతే సెకండ్ ముగ్గు. ఇంకా ఇది తోడు ముగ్గు. ఈ ముగ్గులన్నీ స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఎన్ని ముగ్గులు వేశారు మమ్మీ. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది 4th ముగ్గు అనమాట. ఈ 4th ముగ్గు అన్నది ఎంత బాగుందో చూడండి. అన్నిటికన్నా చాలా చాలా పెద్ద ముగ్గు. ఈ 4 సైడ్లు గులాబీ పువ్వులు అన్నీ ఉన్నాయి. 1, 2, 3, 4. ఈ 4 సైడ్లు గులాబీ పువ్వులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు 5th ముగ్గు చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేనైతే రెడీ అయిపోయాను. అయితే పని చేసుకొని ఇంకా ధోతి లాంటిది అయితే వేసుకున్నాను. నేను ఈరోజు పండగ అనేసి చక్కగా తలస్నానం చేసి రెడీ అయిపోయాను అనమాట. ఇంతలోపు మన పిండి వంటలు ఎంతవరకు రెడీ అయిపోయా మనమైతే చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే గారెలు. ఇటుపక్క అయితే గారెలు అన్నీ అవుతున్నాయి. మా మమ్మీ అయితే గారెలు అయితే వేస్తున్నారు. ఒక్కొక్క గారెలు మెల్లమెల్లగా నిదానంగా ఉడికేటట్టుగా వేస్తున్నారు. సిమ్లో పెట్టి అయితే వేస్తున్నారు. ఇప్పుడు ఇటుపక్క చూస్తేనేమించి ఇదేమించి బూరెలు అనమాట. ఏ బూరెలు అంటేనేమించి బెల్లం బూరెలు. ఈ బూరెలు అయితే చాలా బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో లోపల బోండాలాగా ఉంటుంది. బోండా లోపల ఈ పిండి అయితే ఉంటుంది. ఈ బూరె అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇటు పక్క ఇదేమంచి కొమ్మి శనగలు. ఈ కొమ్మి శనగలు ఏమంచి నీటిలోకి వెళ్ళేసి తీసి ఇంకా బౌల్లో మనమైతే దీన్ని మరగబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇవే ఫ్రెండ్స్ మా పిండి వంటలు. ఇంకా మా మమ్మీ సేమియా చేస్తానని చెప్పారు.
ఏమో చూద్దాము. మా అమ్మ కూర సేమియా చేస్తారో లేదో నాకు తెలీదు. సేమియా చేస్తున్నాను చెప్పారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వడ అయిపోయిన తర్వాత మీకు చూపెడతాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదే వడ అన్నది ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి మీకు చూపెడుతున్నాను కదా, వడ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత గోల్డెన్ కలర్లో ఉంది, ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. వడ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇందాక మీకు చూపెట్టాను కదా ఫ్రెండ్స్, ఇది బూరెలు వేసుకోవడానికి పూర్ణం పెసరపప్పు బూరెలు. చూడండి ఇందాక మీకు చూపెట్టిందే ఇలాగా రౌండ్గా ఒత్తేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పిండిలో మనం ఈ బూరెలు అయితే వేసి ఈ నూనెలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే నేను నూనె దగ్గరికి వెళ్ళకూడదు కాబట్టి మా మమ్మీ అయితేనేమించి ఆ పూర్ణం పెసరపప్పు బూరెలు అయితే వేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో ఈ కడాయిలో నూనె అన్నది హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం కాల్చుకోవాలన్నమాట. మా మమ్మీ అయితే రెండోది అయితే వేస్తున్నారు. ఇప్పుడు తోడు బంధం ఇలా మనం మన కడాయికి సరిపోయినంత వేసుకుంటే అప్పుడు ఈ బూరెలు అన్నవి బాగా వస్తాయి. సరిపోకుండా ఎక్కువైతే బాగా రావు ఈ బూరెలు. ఓకేనా ఫ్రెండ్స్, ఈలోపు మనం ప్రసాదాలు చేస్తుంటే మంచి ఒకసారి బయట వెదర్ చూడండి ఎంత బాగుందో. వెదర్ అన్నది కూల్గా ఉంది, చల్ల చల్లగా. వర్షం పడుతుందేమో అనిపించింది వరలక్ష్మి వ్రతం రోజు, కానీ వెదర్ అయితే చాలా చాలా కూల్గా ఉండి అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ బూరెలు అయితే రెడీ అయిపోయి చూడండి ఒకసారి మీరే ఎంత బాగున్నాయి అన్ని బూరెలు కలిపేసి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొత్తగా మనం ఏం చేస్తున్నామంటే మంచి ఈ గారెలు ఉన్నాయి కదా, ఈ గారెలు బెల్లం గారెలు అయితే చేస్తున్నాము. చూడండి ముందుగా మనం బెల్లంని చిన్న చిన్నగా చితగొట్టుకొని దాన్ని పాకంలో చేసుకొని మామూలు గారెలు ఉన్నాయి కదా అవన్నీ అందులో వేసేస్తేనేమించి బెల్లం గారెలు అయిపోతాయి. ఈ బెల్లం గారెలు అయితే చాలా బాగుంటాయి. ఇంకా ఈ గారెలు అయితే చాలా చాలా స్వీట్గా ఉండి టేస్టీగా ఉంటాయి. అలాగే నాకు ఈ గారెలు అంటే చాలా ఇష్టము. ఇప్పుడైతేనేమించి ఈ బూరెలు ఇంకా లాస్ట్ ట్రిప్ అన్న ఉన్నాయి. ఇవి అయిపోతేనేమించి బూరెల సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇంకా మనకి 3 ఉన్నాయి, కొమ్మ శనగలు ఇంకా పులిహోర సేమియా అన్నది ఉన్నది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆ కొమ్మ శనగలని మనమైతే ఇప్పుడు తాళింపు పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇందాక మీకు ఆ కొమ్మ శనగలు అన్నది చూపెట్టాం కదా, ఒకసారి మీరే చూడండి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దేవుడు ప్రసాదం కోసం కొమ్మ శనగలు కూడా అయిపోతున్నాయి. మీరే చూడండి, ఈ కొమ్మ శనగల్లో ఫ్లేవర్ కోసం ఎండుమిర్చి కరివేపాకు అవన్నీ వేసాము. చూడండి ఒకసారి మీరే ఎంత బాగుందో ఈ కొమ్మ శనగలు అన్నవి. చూస్తుంటే నోరు ఊరిపోతున్నాయి. ఇది దేవుడికి ప్రసాదం కాబట్టి ఇది మేము తయారు చేసాము. ఇంకా మనకి ఫైనల్గా పులిహోర సేమియా అన్నది 2 ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సేమియా చేసుకుంటున్నాం కదా, సేమియా చేసుకుంటే మనం ఏమొచ్చేసి ఇప్పుడు అందులో కొంచెం ఫ్లేవర్ కోసం అయితే డ్రై ఫ్రూట్స్ అన్నవి అందులో వేస్తాం అన్నమాట. ఇప్పుడు ఆ సేమియా అన్నది చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసామో ఒకసారి. సేమియా కూడా చాలా చాలా బాగుంది, మంచి క్వాలిటీ సేమియాలాగా ఉంది, అందుకే చాలా బాగుంది. ఈ సేమియా వచ్చేసి మేము ప్రసాదం కోసం అయితే తయారు చేసాము. నేనైతే బయటికి వెళ్ళేసి వచ్చేలోపు మా మమ్మీ పులిహోర అయితే చేసేసారు, అందుకే మీకు చూపెట్టలేదు. అయిపోయాక చూపెట్టాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే అన్ని ఐటమ్స్ పూజకైతే రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్ చూడండి, మేము వరలక్ష్మి వ్రతం కోసం ప్రసాదాలు అయితే చేసుకున్నాము. చూడండి ఒకసారి పులిహోర ఎంత బాగుందో. ఈ పులిహోర అన్నది ప్రసాదం కోసం చేసాము మెయిన్లీ. ఇంకా పక్కన బూరెలు, ఈ బూరెలు ఏమొచ్చేసి ఇది కూడా ప్రసాదం కోసం చేసాము. అన్నీ వరలక్ష్మి వ్రతం కోసం ఇవన్నీ ప్రసాదాలు. ఇంకా సేమియా అన్నది చేసాము. సేమియా తర్వాత ఈ పక్కన ఏమొచ్చేసి గారెలను ఉంటాయి. ఒకసారి సేమియా చూడండి, దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసాము ఎక్కువగా. దీని పక్కనే గారెలు ఉంటాయి. ఈ గారెలు ఏమొచ్చేసి ఒక డిష్ ఉంటుంది, దానికి కలుపుకొని తినడానికి. అటు ఇంకొంచెం ముందుకెళ్తేనేమంచి అదేమంచి స్వీట్ గారెలు ఉంటాయి. పెసరపప్పు ఫ్రెండ్స్, ఇది వరలక్ష్మి వ్రతంకి పెడతారు అని అన్నారనేసి మేము పెడుతున్నాము. ఇంకా ఇటుపక్క చూడండి ఇంకో స్వీట్ ఉంది, ఇది కలాకండ్. ఈ కలాకండ్ స్వీట్ నుంచి మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది మేము స్మార్ట్ బజార్లో అన్నది తీసుకున్నాము.
ఇంకొంచెం ముందుకు వెళ్తున్న నుంచి కొమ్మి శనగలు ఉంటాయి. ఆ కొమ్మి శనగలు ఫ్రై అన్నమాట. ఈ కొమ్మి శనగలు ఫ్రై కూడా ప్రసాదం కోసమే మేమైతే చేసాము. ఇవన్నీ డిష్లు ప్రసాదం కోసమే చేసాము. ఇవన్నీ దేవుడికి మేమైతే సమర్పిస్తాము. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మా పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఒకసారి అమ్మవారిని చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే మా పూజ అన్నమాట. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడైతే నేను వెనకాల అరటి మొక్కలు అన్నవి పెట్టాను. 2 అరటి మొక్కలు, ఇటొక సైడ్ అటొక సైడ్ అరటి మొక్కలు పెట్టాము. అరటి మొక్కలు పెట్టిన తర్వాత ఇటు సైడ్ అంటే ఫ్రూట్స్ ఇంకా ఇటు సైడ్ 2 ఏనుగులు ఉన్నాయి అనుకుంటారు. అమ్మవారికి ఏనుగులు అంటే చాలా ఇష్టం అనేసి ఏనుగులు పెట్టాము. కావాలంటే మీరే ఆ ఫోటో ఫ్రేమ్ చూడండి, 2 ఏనుగులు ఉన్నాయి. అమ్మవారికి ఏనుగులు అంటే చాలా ఇష్టం అనేసి ఏనుగులు అన్నది పెట్టాము. ఇందాక మనం చేసిన ప్రసాదాలన్నీ చూడండి. ఈ ప్రసాదాలన్నీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టాము. ఇందాక మీకు చూపెట్టాను కదా అన్ని ప్రసాదాలు. ఇవేమంచి బనానా, ఇంకా అటు సైడ్ ఉన్నవి బత్తాయి పళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా పూజ అయితే ఫుల్గా అయిపోయింది. ఇంకా అమ్మవారికి చీర సమర్పించాము. చీర, గాజులు అవన్నీ సమర్పించేసామన్నమాట అమ్మవారికి. ఇప్పుడు మేము కొబ్బరికాయ కొట్టేసాము. ఆ కొబ్బరికాయ నీళ్ళు కూడా అమ్మవారికి సమర్పించేసాము. ఇంకా చూడండి మీరే, ఇప్పుడు మా పూజ అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను అమ్మవారికి అయితే అక్షంతలు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు అయితే నాకు చాలా బాగా నచ్చేసారు. అమ్మవారిని చూడడం అనేది నాకైతే చాలా చాలా ఆనందాన్ని అయితే తెచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అమ్మవారికి అక్షంతలు వేస్తున్నాను కదా. ఇప్పుడైతే నేను మొక్కుకుంటున్నాను. మొక్కుకోవడం కూడా అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మా పూజ అయితే ఇలా జరిగింది ఈరోజు. ఈ వరలక్ష్మి వ్రతం వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా అమ్మవారు ఎలాగున్నారో మీరు కామెంట్ బాక్స్లోనైతే చెప్పడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.